సార్ ఇక్కడ జనసేన గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే కూటమి కట్టకుండా ఎన్నో కొన్ని సీట్లు అయితే గెలుచుకొని ఉండేది. ఇక్కడ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత జనసేన పొత్తు రావడం వల్లనే టీడీపీ ఇవన్నీ కూటమి అధికారంలోకి వచ్చాయని వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత లేదు టీడీపీ వల్లే కూటమి జనసేనకి 21 సీట్లు వచ్చాయని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రజల మూడ్ ఎలా ఉంది? ఒకవేళ జనసేన సోలోగా పోటీ చేసినా కూడా బెటర్ గానే వస్తాయి సీట్లు అన్న పరిస్థితి ఉంది అసలు. లేదండి. ఇప్పుడు ఎందుకంటే జనసేన అనేది వ్యవస్థాపరంగా సంస్థాగత పరంగా పార్టీ టీడీపీకి ఉన్నంత క్యాడర్ బేసు గానీ, నిర్మాణం గానీ ఉండదు. ఓకే. ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రకంగా ఎప్పుడు కూడా పార్టీని నడపలేం. మన పవన్ కళ్యాణ్ మీద ఫస్ట్ నుంచి ఉన్న విమర్శ ఏంది? ఆయన ఆన్ అండ్ ఆఫ్ ఏదో ఏసీ రూమ్‌లలో పార్టీ ఆఫీస్ నడపాలని ట్రై చేస్తాడు. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఏసీ గదుల్లో బయటికి కదలకుండా చేసుకొని ఆయన ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ చాలా తక్కువ చేశాడు కదా! పబ్లిక్‌లోకి పోయి మాట్లాడటం గానీ, ఈ రోజు కూడా ఆయన ఇంకా పబ్లిక్ రావట్లేదన్న విమర్శే కనపడుతుంది. సో అందుకనే కమ్మ, కాపులు కలవటం వల్ల అధికారం వచ్చిందనేది ఎంత వాస్తవమో, కాపులు ఒంటరిగా పోవటం వల్ల మొత్తం రాష్ట్రం అధికారంలోకి వస్తదనేది మాత్రం అబద్ధం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే టీడీపీని కాదనుకొని జనసేన, బీజేపీ కలిసిపోయినా కానీ ఇప్పటికిప్పుడు ఏపీలో గనక నెక్స్ట్ ఎలక్షన్‌లో కూడా అధికారం తెచ్చుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే టీడీపీకి ఇవాల్టి బేస్ కాదు కదా! టీడీపీ ఒకవేళ వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎంతన్నా వైసీపీ బాగుపడుతుందేమో కానీ జనసేన అయితే బాగుపడదు ఆ రకంగా చూసుకున్నప్పుడు. సో అందుకనే జనసేన అనేది ఇంకా చాలా ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తన కార్యకర్తలకి కాంట్రాక్ట్ పనులు ఇప్పించుకుంటున్నాడు. పార్టీ ఎక్కడెక్కడైతే వీక్ ఉందో అక్కడ సంస్థాగతంగా బలోపేతం చేసే పనులు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఆ పనిలో ఉన్నాడు. ఆయన పార్టీని ఎందుకంటే పార్టీ పెరగకుండా మీరు ఎన్నికలప్పుడే ఉరికొచ్చి మిమ్మల్ని నన్ను నిలబెడితే ఎమ్మెల్యేలు చేయడం అనేది జరగదు. టీడీపీకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటేనే లాస్ట్ టైం ఓడిపోయింది. అన్ని బీసీ పథకాలు ఇచ్చి అన్ని పసుపొచ్చి కుంకుమలు ఇచ్చినా కూడా ఓడిపోయిన టీడీపీ అట్లాంటిది ఇవాళ జనసేన ఏదో టీడీపీ పొత్తు వల్ల ఒక 20 సీట్లు గెలిచినంత మాత్రం రేపు రాష్ట్రం అంతా వచ్చేస్తాం అనేది కూడా అట్లానే అవతలున్న బీజేపీ అయినా గొప్పగా ఉందంటే అది కూడా ఏం గొప్పగా లేదు కదా రాష్ట్రంలో. సో వీళ్ళిద్దరు కలవటం వల్ల ఎంతో కొంత జగన్కి లాభం జరుగుతుంది తప్ప వీళ్ళిద్దరికి జరిగే లాభం అయితే ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు సపరేట్గా పోటీ చేస్తే వైసీపీ అధికారంలోకి రావచ్చు అంటారు. రావచ్చు అంటే ఎంత మేరకు టీడీపీకి డ్యామేజ్ జరుగుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీ కూటమి విడిపోయిన తర్వాత అది ఎవరికి ప్లస్ అవుతుంది? ఇప్పుడు మొన్న కూటమి లేకున్నా టీడీపీ తనకు కావాల్సిన మెజారిటీ అధికారానికి రావాల్సిన సీట్లతో అయితే గెలిచే అవకాశం ఉండేది. మరి ఇన్ని సీట్లు రాకపోయినా 130 చిల్లర రాకపోయినా అధికారానికి సరిపడే సీట్లు అయితే టీడీపీకి వచ్చేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళందరూ ముగ్గురు కలిసి ఉంటేనే నెక్స్ట్ అధికారం అనేది ఇంత సునాయాసంగా ఉంటుంది. లేదు వీళ్ళు ఏదన్నా గొడవలు పెట్టుకొని సీఎం పోస్ట్ కానో లేదంటే బీజేపీ మొత్తం మనమే ఉండాలి కదా, పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా పార్టీని విలీనం చేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసి నువ్వే ఎన్నికలు నడుపు నువ్వే సీఎంగా అన్నదనుకోండి, అది ఊహాజనితమే కావచ్చు ఇప్పటికైతే. రేపు భవిష్యత్తులో జరిగితే కనుక అప్పుడు వైసీపీకి ఎంత మేరకు లాభం జరుగుతుంది అనేది కూడా మనం ఆ టైం బట్టి మాట్లాడుకోవచ్చు. ఓకే. ఇక వైసీపీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. వైసీపీకి 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిందంటే ఎంత వ్యతిరేకత వచ్చిందో మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ అధికారం కోల్పోయిన 1 year లో కూడా ఆ వ్యతిరేకత అంతే ఉందా లేకుంటే మన ప్రజల్లో మారిందంటారా? అంటే ప్రజలు ఎందుకు ఈ రోజు కూడా వైసీపీని గుర్తు చేసుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు అనేది గతంలో అలవాటు చేసిన సంక్షేమ పథకాలు రాకపోయేసరికి అరే జగన్ ఉంటే ఇవన్నీ వచ్చాయి కదా అనే ఒక ఆలోచన అనేది వచ్చింది. ఓకే. సో జగన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది ఏంటంటే ప్రతి ఇంటికి కనీసం 2 నుంచి 3 స్కీమ్స్ ద్వారా డబ్బు వచ్చింది లాస్ట్ 5 ఏళ్ళలో. ఇప్పుడు ఆ డబ్బు ఏది రావట్లేదు, పెన్షన్ తప్ప మిగతా డబ్బులు ఏవి రావట్లేదు. రేషన్ షాపుల దగ్గర మనిషి ఇంట్లో ఉన్నా లేకున్నా వాళ్ళ సొంత వెహికల్ తెచ్చి ఇంటి దగ్గర రేషన్ పడేసి వెళ్ళేవారు. ఈవెన్ పెన్షన్లు పొద్దున్నే 5ంటికి వచ్చి 31వ తారీఖు రాత్రి కానీ 1 ఉదయం కానీ వచ్చి ఇంటికి వచ్చి బెల్లు కొట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు జరగట్లేదు. సో ఆ వాలంటరీ వ్యవస్థ లేకపోవడం అందుకనే జగన్ను ముఖ్యంగా వైసీపీ కూటమి క్యాడర్ ఏం చెప్తారంటే అసలు మా వాడు ఎలా ఓడిపోయిందో మాకు అర్థం కావట్లేదండి, దీని వెనకాల కుట్ర ఉంది. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఇచ్చిన వాడు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ ఎలా ఏ సీఎం లేడు, దీని వెనకాల కుట్ర సాగింది. మేము కనీసం పోనీ వ్యతిరేకత ఉన్నా కానీ ఒక 40-50 సీట్లన్నా రావండి జగన్కి అని ఈరోజు వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఓకే. సో అందుకనే జగన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళంటే ఎట్లాగో న్యాచురల్గా గుర్తు చేసుకుంటారు. జనరల్ కామన్ న్యూట్రల్ పర్సన్స్ కూడా అరే కొన్ని స్కీమ్స్ అవి డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు డబ్బులకు అలవాటు పడ్డ ప్రాణం ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి మనం ఇంట్లో ఖర్చులు చేసుకుంటాం కదా. ప్రతి నెల మనకు ఒక 5,000 గవర్నమెంట్ ఇస్తుందంటే 5,000 తగ్గి ఏదో ఖర్చు పెట్టుకుంటాం. ఈ 1 year నుంచి 5,000 లేవు, రావాల్సినవి లేవు, కొత్తగా వచ్చినవి లేవు. సో అందుకని కొంచెం జనంలో అయితే జగన్ పట్ల అరే ఉంటే ఆయన ఉంటే కొంచెం స్కీమ్స్ వచ్చేది కదా అనే ఫీలింగ్ అయితే ఉంది. సార్ దీన్ని ఆయన ఎందుకు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు? అంటే ఇప్పుడు బయటకు రావట్లేదు, మొత్తం ప్యాలెస్ లోనే ఉంటున్నారు, అడపాదడప ఏదో ఇష్యూలు అయితే తప్పితే రావట్లేదు అని ఒక అభిప్రాయం కూడా ఉంది. సో దాని పట్ల జనాలు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? జనంలోకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్ జనంలోకి రావాలి, దట్టు అసెంబ్లీకి రావాలని కూడా కోరుకుంటున్నారు. ఏ పార్టీలకు అతీతంగా కూడా ఆయన అసెంబ్లీకి శాసనపక్ష నాయకుడు ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అంటే
దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తుంటే ఆ చంద్రబాబు వచ్చిండా లాస్ట్ 1 year 2 years రాలేదు కదా మా వాడు కూడా రాడు ఏమవుతుంది రా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ జనం ఏం కోరుకున్నట్టే సరే ఇప్పుడు నీకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎమ్మెల్యేవి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ కూటమి అయితే ప్రతిపక్షంలో ఉన్నది నువ్వే కదా, వేరే పార్టీకి ప్రతిపక్ష హోదా ఏం లేదు. మరి నువ్వు ఈ టైంలో మా సమస్యలు మాట్లాడకుండా నువ్వు రేపు మళ్ళీ మాకేం న్యాయం చేస్తావు అనే చర్చ కూడా వస్తుంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ అసెంబ్లీకి రావాలి, జనంలోకి రావాలి, ఈ 2 డిమాండ్ కనపడుతున్నాయి. ఓకే. సో ఒకవేళ రాకపోతే ఇప్పుడు రానని చెప్పేసారు, అది డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుందంటారు సార్? అంటే ఆయన ఇట్లనే ఈ ఈ ఈ సంవత్సరం మెయింటైన్ చేసినట్టే రానున్న రోజుల్లో మెయింటైన్ చేస్తే అది నిజంగా డ్యామేజ్కి దారితీస్తుంది. కాకపోతే ఆయన కూడా మారొచ్చు అనే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కరెక్ట్గా తీరా ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా. సో ఈ ఇంకొక 1 year వీళ్ళకి 1 year టైం ఇచ్చి చూసింది అనుకుంది, ఇంకొక 6 నెలల్లో 1 year చూసి ఈ ఈ ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మాట్లాడటానికైనా ఆయన అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. ఓకే. సో ఖచ్చితంగా ఆయన జనంలోకి రావాల్సిందే, అసెంబ్లీకి రావాల్సిందే. వచ్చినప్పుడు మాత్రమే జనానికి మళ్ళీ జగన్ ఉన్న విషయం గుర్తు చేయాలంటే కూడా ఆయన కూడా కనపడాలి కదా. మళ్ళీ ఆయన ప్యాలెస్లో ఉంటే ఏది సాధ్యం కాదు. సార్ ఇక ఫైనల్గా వచ్చే ఎలక్షన్స్ నాటికి ఈ రిపోర్ట్స్ ఏ రకంగా మారబోతున్నాయి, ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి సార్? అంటే ఒకటి ఇది ఊహాజనితమైన ప్రశ్న అయినా కానీ మనం కొంచెం కాంక్రీట్గా మాట్లాడుకుంటే ఒకటి ఏముంటుందంటే రాజధాని నిర్మాణం జరుగుతుందా లేదా, దాన్ని ఎంతవరకు తీసుకురాగలుగుతారు అనే దాన్ని బట్టి వచ్చే రాజకీయం ఆయుధం. 2 ఉద్యోగాల కల్పన ఎంతవరకు జరుగుతుంది. 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో మీరు ఇస్తా అన్నారు, అందులో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారని, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో, ఎంత మేరకు ఉపాధి వచ్చింది అనేది ఒకటి మనకు క్లియర్ కట్ కనపడుతుంది. ఇంకోటి పోలవరం అనేది ఒక లాంగ్ పెండింగ్ విషయం. దాని సంగతిలో చంద్రబాబు ఉన్నప్పుడే పనులు జరగలేదనే విమర్శ ఉంది. మరి ఇప్పుడు మీరు కేంద్రంతో బాగున్నారు, కేంద్రం మీ బలంతోనే కేంద్రం నడుస్తుందని అంటున్నారు. ఈ టైంలో అయినా మీరు మోడీ మీద ఒత్తిడి పెట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయడంతో పాటు రాజధాని కోసం మీరు రాజధాని వెనకాల ఉన్న విమర్శలన్నీ పక్కన పెట్టండి. రేపు అది రాజధాని బయటకు వస్తాయి, అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంటున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటున్నారు, కరెంట్ అంటున్నారు, మొత్తం అసలు మీకు ఒక ఫారిన్ లుక్ తీసుకొచ్చి ఒక రాజధాని తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు అమలు చేస్తారా లేదా? మీరు చెప్పిన సూపర్ 6 హామీలు ఏ మేరకు అమలైనాయి? రైతులకు సహాయం విషయంలో చెప్పాల్సిందే, తల్లికి వందన విషయం ఏందో చెప్పాల్సిందే, పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే విషయం చెప్పాల్సిందే. ఈ 6 హామీల్లో ఎన్ని అమలు చేస్తున్నారు? మీ చిత్తశుద్ధి ఏంది? రాజధాని ఇప్పుడు ఏపీకి రాజధాని లేని అనాథ అనే ఒక ముద్ర ఉంది, దాని నుంచి మీరు ఎట్లా బయటపడేస్తారు? రాజకీయంగా మీరు కొట్టుకోకుండా ప్రజల సంక్షేమానికి ఎంత టైం ఇస్తారు, ఏం చేస్తారు? ఇవన్నీ బేస్ చేసుకొని మాత్రమే భవిష్యత్తులో ఏపీ ఇది మళ్ళీ రాజకీయమైనా అభివృద్ధి అయినా వీటన్నిటి మీద కూటమి యొక్క ఫోకస్ ఎటువైపు ఉంది. చాలా మంది ప్రజలు మాకు చెప్పిందంటే ఈ 5 ఏళ్ళు కూడా సరిపోదు, మళ్ళీ కూడా ఇంకొక 5 ఏళ్ళు గెలిపిస్తప్ప బాబు ఇవన్నీ చేయలేడు, అప్పటిదాకా మనం కష్టమో నష్టమో బాబును భరించాల్సిందే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్, ఇంకొకటి అడగడం మర్చిపోయాను. సో మామూలుగా ఇప్పుడు అరెస్ట్ల పర్వం ఒకటి ఏపీలో జరుగుతోంది. మరి ఈ అరెస్ట్ల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పేసి మీడియాలో చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజల మూడ్ ఈ అరెస్ట్ల పట్ల ఏ విధంగా ఉంది సార్? అరెస్ట్ విషయంలో కామన్ మ్యాన్ కంటే కూడా కార్యకర్తలు బాగా మాట్లాడుకుంటున్నారు. కార్యకర్తలు ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే చాలా లేట్ అయింది జగన్ అరెస్ట్ చేయడం, మా బాబు గారు ఇంకెందుకో జాలి చూపిస్తున్నాడు, అవసరమా ఇంకా ఆయన మీద జాలి చూపించడం, తీసుకుపోయి లోపడేయాలి కదా అని మనకు దాదాపు 14% మంది ఇప్పటికే ఆలస్యమైంది అరెస్ట్ చేయటం అని మాట్లాడారు. ఓకే. కానీ జగన్ అరెస్ట్ అనేది ఒక చట్టబద్ధంగా జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈవెన్ చంద్రబాబు కూడా ఏం చెప్పారంటే ఆయన నన్ను ఏదో చేశాడని నేను తీసుకుపోయి లోపడేయటం అని, నాకు అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు మనం చేయొద్దు, మనం ప్రజలకు పనిచేసి మనల్ని పొందుదామని ఆయన కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. సో ఇవాళ జగన్ ఫ్రేమింగ్ చేసి అరెస్ట్ చేయడం వేరు, దాంట్లో కేసుల్లో నిరూపితమయ్యే అరెస్ట్ కావడం వేరు. ఇప్పుడు ఏం సంబంధం లేకుండా నన్ను తీసుకుపోయి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టవచ్చు, పెద్ద విషయం కాదు. మనం ఏం తప్పు చేయాలని తెలుసుకోవడానికి 2 రోజులు పడుతుంది. సో అట్లా జగన్ అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంది, నేరారోపణలు ఏంది, వాటిలో ఆయన ఏ మేరకు ఇన్వాల్వ్మెంట్, ఆయనని ఏ కేసులో ఆయన అరెస్ట్ కావడానికి ఛాన్స్ ఉంది, ఇట్లాంటి విషయాల్ని గవర్నమెంట్ బేరీజ్ వేసుకుంటుంది. ఓకే. కామన్ మ్యాన్ ఏమంటే ఖచ్చితంగా జగన్ చంద్రబాబుని ఉత్తి పుణ్యానికి 52 రోజులు ఉంచిండు, జగన్ ఉంచుతాడు రా భయ్, ఒకవేళ చంద్రబాబు ఊకున్నా లోకేష్ ఊకోడరా భయ్ అని మాట్లాడుతుంది. సో అట్లా ఏదో రోజు జగన్ అరెస్ట్ జరుగుతుంటే మనకు 34% ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని వచ్చింది, చేయరని 27% వచ్చింది, ఇప్పటికే ఆలస్యం జరిగిందని 14% వచ్చింది. ఓకే. సో ఆ రకంగా జగన్ అరెస్ట్ సంబంధించి మనం కూడా మీడియాలో చూస్తున్నాం కదా, ఈ పొద్దు చేస్తారు, రేపు చేస్తారు, మాపు చేస్తారు, ఇక పైన ఉన్న వాళ్ళని అందరూ అయిపోయారు, ఆయనతో చుట్టూన్న కోటరీ అంతా అరెస్ట్ అయింది, ఈయన ఒక్కడే ఉన్నాడు, ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సో అది ఏ రోజైనా జరగవచ్చు అనే దానికి ఎక్కువ మంది అభిప్రాయం కనబడుతుంది. అంటే జగన్ అరెస్ట్ విషయంలో ఇంకొక
ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, సింపతి వచ్చే అవకాశం ఏమన్నా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు 2 రకాలుగా ఉంటుంది. మన తమిళనాడు రాజకీయాలు మీరు చూస్తే జయలలిత ఉన్నప్పుడు కరుణానిధిని అరెస్ట్ చేయించడం, కరుణానిధిని జైల్లో అరెస్ట్ చేయడం. ఇప్పుడు కూడా ఏమైతుంది, మొన్న చంద్రబాబు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు జగన్ అరెస్ట్ అనుకోండి, ఇది ఏ రాష్ట్రంలోనైనా వీళ్ళు అది కంటే వాళ్ళని చేస్తారు అనేది ఒక దగ్గరికి పోతుంది. ఓకే. రెండోది జగన్ అరెస్టుని ఎలాంటి ఆరోపణలు ఆధారాలు లేకుండా కనుక మీరు అరెస్ట్ చూపిస్తే సానుభూతి అయ్యే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్ అరెస్ట్ అయ్యే ఉన్నాడు, జైలు పోయి వచ్చాడు, జైలు పోయి వచ్చిన తర్వాతనే సీఎం అయ్యాడు, ఇదంతా కూడా ఉంది. సో వైసీపీ క్యాడర్ ఏమి చెదిరిపోలేదు, వైసీపీలో ఉన్న లీడర్లు ఏమైనా భయపడుతున్నారేమో కానీ ఇవాళకి వైసీపీ ఉంటే బాగుంటుంది, సంక్షేమ పథకం వస్తాయి అనుకునే వాళ్ళు ఉన్నారు కనుక జగన్ అరెస్ట్ వస్తే జనం రోడ్ల మీదకి రావడానికి కూడా పెద్దగా ఏం వెనకాడరు, వస్తారు కూడా. అంటే ఆ అరెస్ట్ ఎట్లా చట్టబద్ధంగా ఉందా, కక్షపూరితంగా ఉందా, ఈ 2 ఫార్ములలో ఏ ఫార్ములా ప్రకారం జగన్ అరెస్ట్ జరుగుతుందని బట్టి ఆయనకు సింపతి వచ్చే మీటర్స్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అట్లా. ఓకే సార్, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.